హలో స్టూడెంట్స్. సో అందరికీ డౌట్ ఏంటంటే అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏం చేయాలి సార్ అనేది. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం లాగిన్ అయిన తర్వాత మొబైల్లో మన ఫోన్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈ 3 గీతలు ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ 1 2 3 4 4th ఆప్షన్ చూడండి, అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్, అది క్లిక్ చేయండి. కిందకి వెళ్ళి స్క్రోల్ చేస్తే సెలెక్ట్ కోర్స్ టైప్ అన్నాడు, అది క్లిక్ చేద్దాం. ఒకసారి మళ్ళీ వెనక్కి వచ్చింది, చిన్న మిస్టేక్ వచ్చింది. అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ మళ్ళీ 3 గీతలు క్లిక్ చేస్తే పైకి వెళ్ళిపోద్ది. సెలెక్ట్ కోర్స్ ఉంది కదా, అక్కడ మీరు ఏం చేస్తారంటే డెసిగ్నేట్ ఇచ్చుకుంటారు. సర్చ్ కోర్స్ అన్నాడు, మనం ఏ కోర్స్ చదివితే ఆ కోర్సు. డీజిల్ని కొట్టాను, మెకానిక్ డీజిల్. ఓకే, ఇక్కడ కనిపించదు మీకు. నెక్స్ట్ ఇవ్వడమే మన పని, అది లాస్ట్లో కనిపిస్తుంది. సర్చ్ లొకేషన్, మనకి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, అమలాపురం అయితే అమలాపురం, అలా వెతుక్కోవాలన్నమాట. ఎప్పుడైతే మనకి వీళ్ళ కంపెనీ వాళ్ళు మనకి పేపర్లో యాడ్లు కానీ ఇస్తారో మనకి ఇందులో వాళ్ళది కంపెనీ చూపిస్తుంది అనమాట. లేదంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయో వెతుక్కున్నాం. నెక్స్ట్ క్వాలిఫికేషను ఐటీ ఇచ్చుకుంటాం. మెయిల్ చూద్దాం అసలు వీటి మీద మనం ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి. ఇక్కడ మెకానిక్ డీజిల్ ఇచ్చాను, డెసిగ్నేటెడ్ ఇచ్చాను, మెయిల్ ఇచ్చాను, ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను. సో వీటి మీద ఒక 22 ఆపర్చునిటీస్ ఉన్నాయంట ఆంధ్రప్రదేశ్లో. ఏంటవి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మెకానిక్ డీజిల్ రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ ఉంది, అందులో ఏలూరు ఉంది, ఏలూరు ఆంధ్రప్రదేశ్. ఓకే, ఈ పక్కన వ్యూ ఉంది కదా, మనం చూసుకోవడానికి. అప్లై అంటే మనం అప్లై చేస్తే ఏమవుద్దంటే మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ రెడ్డి మోటార్స్ కంపెనీ ఉంది కదా, వాళ్ళకి వెళ్తుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మన డీటెయిల్స్ మొత్తం వాళ్ళు చూసి, ఈ అబ్బాయి బాగుంది పర్లేదు చేస్తారు కాబట్టి మన మార్కులను బట్టి వాళ్ళు ఏం చేస్తారు అనుకున్నాం, అలో చేస్తారు. అలో చేసి మన ఇచ్చిన ఫోన్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయడమో లేదంటే మెయిల్కో మెసేజ్ చేయడమో చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకెక్కడ జయలక్ష్మి ఆటోమొబైల్స్, ఎక్కడైంది, ప్రకాశం డిస్టిక్, మెకానిక్ డీజిల్ ప్రకాశం. సో మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయో ప్లేస్లో ఇస్తున్నాడు. మై హోమ్ కన్స్ట్రక్షన్ విశాఖపట్నం, మెకానిక్ డీజిల్ శ్రీలక్ష్మి మేఘన ఎంటర్ప్రైజెస్, అమర్ రాజా ఎనర్జీ. ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ సైట్లు పెట్టుకున్నారు వాళ్ళ కంపెనీ వాళ్ళు. గవర్నమెంట్ సైట్లు పెట్టుకుని మాకు వేకెన్సీ ఉంది రండి అని చెప్తున్నారనమాట. సో మీ కిందన ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటిది, పోస్టెడ్ ఆన్ 1/10/2024 అంటే రీసెంట్గా ఉన్నాయి చూడండి మ్యాక్సిమం. ఓకేనా. ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది, అది అక్టోబర్ 1నే ఇచ్చాడు ఇది. ఇప్పుడు ఇది 9 తారీఖు ఎంత, నవంబర్ ఎంతో 16. సో చాలా రోజులు అయిపోయింది. దగ్గరగా ఉన్న టైం చూసుకోవడం బెటర్. ఓకేనా. ఇవి 38 అంటే ఆ టైం వచ్చాయన్నమాట. ఆ టైం మీరు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి మీకు తెలియదు వీళ్ళకి. సో ప్రజెంట్ రీసెంట్గా ఏమున్నాయంటే దగ్గరలో మనకి రీసెంట్గా ఏమున్నాయంటే ఇక్కడ ఈ నవంబర్ 15 తారీఖు నిన్నే ఇది పోస్ట్ చేశారు. ఈరోజు 16 తారీఖు కదా, నిన్న పోస్ట్ చేశారు. అంటే మనం ఏం చేస్తారు, ఇలా పోస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు కంపెనీ సైట్లు పెట్టుకున్నారు వీళ్ళలాగా గవర్నమెంట్ సైట్లో. మనం ఏం చేస్తే అప్లై చేస్తే ఏమవుద్దంటే వ్యూ చూద్దాం ఫస్ట్. మనకి ఇక్కడ ఇస్తాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఎక్కడ రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ ఎస్టాబ్లిష్మెంట్, పార్ట్నర్షిప్, వర్కింగ్ అవర్స్, డిస్టిక్, ప్లేసు ఏలూరు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది కదా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చూడండి, మినిమం క్వాలిఫికేషన్ అంటే అబ్బాయి మ్యాక్సిమం క్వాలిఫికేషన్ ఉంటుంది, మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ కావాలి మెకానిక్ డీల్ చేయాలంటే 10th క్లాస్ ఉండాలన్నాడు. ఓకేనా. మ్యాక్సిమం అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు. మ్యాక్సిమం ఐటీ ఉండొచ్చు, ఎందుకంటే ఐటీలో మెకానిక్ డీజిల్ ఉంటుంది కాబట్టి. 10th క్లాస్లో మెకానిక్ డీజిల్ అనే కోర్స్ ఉండదు. 10th క్లాస్ తర్వాత ఐటీ మాత్రం మెకానిక్ డీజిల్ కోర్స్ ఉంటుంది. ఓకేనా. సో మనకి ఐటీ చేసిన వాళ్ళు ఉపయోగపడుతుంది, 10th చేసిన వాళ్ళు కూడా వాళ్ళు తీసుకుంటారు. సో ఐటీ ఉంటే కొంచెం బెస్ట్ అనమాట, ఎందుకంటే మెకానిక్ డీజిల్ కోర్స్ కాబట్టి. ఈజీ న్యాప్స్ అన్నాడు, నేషనల్ అప్రెంటిస్షిప్ దీనికి ఉందంటున్నాడు. అంటే ఎస్ అంటే అర్థం ఏంటంటే దీని ద్వారా వచ్చే సర్టిఫికేట్ మనకి యూజ్ అవుతుంది. ఓకేనా. బయట ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు చాలా ఉంటాయి.
సో మనం కూడా కంపెనీ పెట్టుకున్నాం అనుకో, కానీ మన సర్టిఫికేట్ ఇవ్వడానికి వాల్యూ ఉండదు. ఎందుకంటే సర్టిఫికేట్ ఇవ్వాలంటే కంపల్సరీగా దానికి కొన్ని, ఇప్పుడు మెడికల్ షాప్ చూడండి, మెడికల్ షాప్లో వాళ్ళు ఏం చేస్తారంటే వెనకాల వాళ్ళు సర్టిఫికేట్లు ఉంటాయి. సో వాళ్ళు మాత్రమే అమ్ముకోవడానికి వాల్యూ ఉంటుంది. అలాగే ఏంటంటే కొన్ని కంపెనీలు మాత్రమే సర్టిఫికేట్ ఇచ్చే వాల్యూ ఉంటుందన్నమాట. అందులో ఇవన్నమాట. సో ఇది ఇంత బేసిక్ 6 months ట్రైనింగ్, 19 months ట్రైనింగ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అంటే 3 ఉన్నాయంట. స్టైఫండ్ 6,000 నుంచి 8,000 ఇస్తారంట. అంటే స్టైఫండ్ అంటే అమౌంట్ వచ్చేది బ్యాంక్లో వేసేవి. ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే నెక్స్ట్ చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2 ఐటీఐ కూడా ఉంటుంది. ఓకేనా, మినిమం క్వాలిఫికేషన్ ఇచ్చాడు. మనకు ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉంది, పర్లేదు మన ఇంట్రెస్ట్గా వెళ్దాం అనుకుంటే అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీస్ అని క్లిక్ చేస్తాం. ఎనీ లొకేషన్ అన్నాడు, అంటే ఏంటి, ఏలూరులో ఉంది మాత్రం ఉంది కదా, క్లిక్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ ఏలూరు అని వచ్చింది కదా, ఓకే. సో అలా మనం ఏంటంటే ప్రతిరోజు కూడా చూసుకుంటాం మనం బెస్ట్ ఏం పడుతుంది. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ పడినప్పుడు ఇలా మనం వెతుక్కోవాలన్నమాట. అందులో ఏపీఎస్ఆర్టీసీ కనబడుతుంది. ఇప్పుడు ఎందుకు కనబడలేదంటే ప్రజెంట్ అయితే ఏపీఎస్ఆర్టీసీలో ఎటువంటి వేకెన్సీ లేవు కాబట్టి కనబడలేదు. సో ఎప్పుడైతే ఏపీఎస్ఆర్టీసీలో ఓపెన్ చేస్తాడో పోస్టులు, ఆటోమేటిక్గా ఇందులో మనకు కనిపిస్తాయి. సో ఇదే ప్రాసెస్, అప్లై చేస్తే మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆర్టీసీ వాళ్ళకి వెళ్తుంది. ఓకేనా, దాన్ని బట్టి మనం మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్తుంది కదా, ఈ ప్రింట్లు తీసుకోవడం, మనం నెట్ సెంటర్కి వెళ్ళి ఈ ప్రింట్ తీసుకోండి, మన ప్రొఫైల్ అంతా ప్రింట్ తీసుకోండి. దీని ద్వారా మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా వెళ్ళడం ఏమవుతుందంటే మనం స్టేట్ వైజ్, నేషనల్ వైజ్ అప్రెంటిస్ కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ అలాగా మనం ఇంకా చూసుకోవచ్చు. ప్రాసెస్ అర్థమైంది కదా మీ అందరికీ. ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి త్వరగా. ఓకేనా, మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి మీ అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎవరికైనా మీకు రిజిస్ట్రేషన్ మీకు కావాలితే నా నెంబర్కి ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.